ఇక్కడ మనం 3 బల్బులను చూస్తున్నాము. అందులో ఫస్ట్ 2 బల్బులు సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేయడం జరిగింది. మూడో బల్బు సపరేట్గా కనెక్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మనం డొమెస్టిక్ సర్క్యూట్ని సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేసినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు స్విచ్ ఆన్ చేద్దాం. 3 బల్బులు గ్లో అవటాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా సిరీస్ కనెక్షన్లో ఉన్న బల్బ్స్ గ్లోనెస్ సపరేట్గా కనెక్ట్ చేసిన బల్బు యొక్క గ్లోనెస్ కంటే తక్కువగా ఉంటాయని మనం గమనించవచ్చు. ఈ సిరీస్ కనెక్షన్లో ఉన్న బల్బ్స్ నుంచి ఒక బల్బుని మనం తీసివేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. మరో బల్బు కూడా ఆఫ్ అవటాన్ని మనం గమనించవచ్చు. అంటే సిరీస్ కనెక్షన్లో ఒక డివైస్ని ఆఫ్ చేసినా, తీసివేసినా, లేదా అది వర్క్ చేయటం ఆగిపోయినా మిగతా డివైజెస్ కూడా పని చేయటం ఆగిపోతాయని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ కారణంగా మనం డొమెస్టిక్ సర్క్యూట్ని సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేయము. ఇప్పుడు మనం బల్బ్స్ని ఎక్స్చేంజ్ చేసి చూద్దాం. సిరీస్ కనెక్షన్లో ఉన్న బల్బుని సపరేట్గా ఉన్న బల్బుతో ఎక్స్చేంజ్ చేద్దాం. మనం బల్బ్స్ని ఎలా ఎక్స్చేంజ్ చేసినా కూడా సిరీస్ కనెక్షన్లో ఉన్న బల్బ్స్ యొక్క గ్లోనెస్ సపరేట్గా ఉన్న బల్బు యొక్క గ్లోనెస్తో పోల్చుకున్నట్లయితే తక్కువగా ఉంటాన్ని గమనిస్తాము. కాబట్టి సిరీస్ కనెక్షన్లో డివైస్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది తక్కువగా ఉంటుంది అని అర్థమవుతుంది. ఈ కారణం వల్ల కూడా మనం డొమెస్టిక్ సర్క్యూట్స్ని సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేయము. ఇప్పుడు మనం వేరు పవర్స్ ఉన్న బల్బ్స్ని సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేసి చూద్దాం. ఇందులో ఒక బల్బ్ ఏమో 100 వాట్స్, మరొక బల్బ్ ఏమో 60 వాట్స్. 60 వాట్స్ బల్బు యొక్క గ్లోనెస్ ఎక్కువగాను, 100 వాట్స్ బల్బు యొక్క గ్లోనెస్ తక్కువగాను ఉండటాన్ని మనం గమనించవచ్చు. దీనికి కారణం 100 వాట్స్ బల్బు బ్రైట్గా వెలగటానికి సరిపోయినంత కరెంటు దాని నుంచి పాస్ అవ్వట్లేదు. ఎందువలనగా సిరీస్ కనెక్షన్లో అన్ని డివైజెస్ నుంచి సేమ్ కరెంటు, ఒకటే కరెంటు పాస్ అవుతుందని మనందరికీ తెలుసు. కాబట్టి ఆ బల్బు వెలగటానికి సరిపోయినంత కరెంటు దాని నుంచి పాస్ అవ్వట్లేదు అని అర్థమవుతుంది. దీన్ని బట్టి డిఫరెంట్ డివైజెస్ రిక్వైర్స్ డిఫరెంట్ కరెంట్స్. అంటే ఒక్కొక్క డివైస్కి ఎక్కువ కరెంటు అవసరమవుతుంది, ఒక్కో డివైస్కి తక్కువ కరెంటు అవసరమవుతుంది. మనం డొమెస్టిక్ సర్క్యూట్ని సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేసినట్లయితే ఇది సాధ్యపడదు. అంటే డిఫరెంట్ డివైజెస్కి డిఫరెంట్ కరెంటు ఇవ్వటం అనేది సాధ్యపడదు. ఈ కారణం వల్ల కూడా మనం డొమెస్టిక్ సర్క్యూట్స్ని సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేయము. పైన వివరించిన 3 కారణాల వల్ల మనం డొమెస్టిక్ సర్క్యూట్స్ను సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేయము అని అర్థం చేసుకోవచ్చు.